వారు చదువుకున్నది తక్కువ, చేసేది అడ్డదారి పనులు. కానీ వారి తెలివితేటలు చూస్తే సాక్షాత్తు న్యాయదేవతకే కళ్ళు తిరుగుతాయి. ప్రభుత్వ ముద్రలు వారి జేబులో, అధికారుల సంతకాలు వారి వేళ్ల చివర. ఒకటా రెండా, ఏకంగా 200 మంది నేరగాళ్లను కోర్టు బోన్ నుంచి బయటకు తెచ్చిన గనులు వారు. వ్యవస్థలనే వెక్కిరిస్తూ ఫోర్జరీ పత్రాలతో కోర్టులనే తప్పుదోవ పట్టించిన ఆ నకిలీ మాయగాళ్ల గుట్టు ఎలా రట్టయింది? చిత్తూరు జిల్లాను వణికించిన ఆ భారీ షూరిటీ రాకెట్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఇప్పుడు చూద్దాం వారి కథ ఏంటో. చట్టం తన పని తాను చేసుకుపోతుంటే ఆ చట్టం నుండి లొసుగుల ద్వారా తప్పించుకోవాలనుకునే వారికి వీరు అండగా నిలిచారు. సాధారణంగా ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు పోలీసులు ఇచ్చే నోటీసులకైనా లేదా కోర్టు విచారణకైనా వ్యక్తిగత పూచీకత్తు తప్పనిసరి. ఆస్తిపాస్తులు ఉండి ప్రభుత్వ రికార్డులు సక్రమంగా ఉన్నవారే షూరిటీ ఇవ్వడానికి అర్హులు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. నిందితులు ఏ నేరం చేసినా వారికి కోర్టులో అండగా నిలిచేందుకు ఒక నకిలీ సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఈ 5గురు కిలేడీలు ఇంటి పన్ను రసీదుల నుంచి హౌస్ వాల్యుయేషన్ సర్టిఫికెట్ల వరకు అన్ని నకిలీవే సృష్టించి న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించారు. ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు సంతకాలను అచ్చుగుద్దినట్టు ఫోర్జరీ చేస్తూ ఫోర్జరీ ముద్రలతో ప్రభుత్వ పత్రాలను పుట్టించారు. ఈ నకిలీ పత్రాలను అడ్డం పెట్టుకుని క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్న వారు సులభంగా బెయిల్ పొందేలా, న్యాయ ప్రక్రియ నుంచి తాత్కాలికంగా తప్పించుకునేలా వీరు చక్రం తిప్పారు. వ్యవస్థలోని లొసుగులను వాడుకుంటూ అధికారుల పేర్లతో నకిలీ సీళ్లు వేసి సమాజంలోకి ప్రమాదకరమైన వ్యక్తులను వదులుతున్న ఈ ముఠా ఆగడాలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. పులిచెర్ల మండలం రామిరెడ్డిగారిపల్లికి చెందిన ఆంజనేయులు ఈ ముఠాలో కీలక సూత్రధారి. ఇతనితో పాటు రవి, చెంగల్రాయులు, బ్రహ్మయ్య, బాలసుబ్రహ్మణ్యం కలిసి ఒక సిండికేట్గా ఏర్పడ్డారు. వీరి పని విభజన చాలా స్పష్టంగా ఉంటుంది. ఒకరు నకిలీ రసీదులు తయారు చేస్తే మరొకరు ఫోర్జరీ సంతకాలు చేస్తారు. ఇంకొకరు కోర్టుల వద్ద తిరుగుతూ క్లయింట్లను పట్టిస్తారు. తిరుపతి, పుంగనూరు, పీలేరు, పాకాల వంటి ప్రధాన కోర్టులను వీరు టార్గెట్ చేశారు. సుమారు 200 మందికి పైగా నిందితులకు వీరు షూరిటీలు ఇచ్చారంటే ఈ రాకెట్ ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఎవరికైనా సరే అడిగినంత ఇస్తే చాలు, నిమిషాల ఫోర్జరీ పత్రాలు సిద్ధమైపోతాయి. అధికారుల కళ్ళు గప్పి రబ్బర్ స్టాంపులను అక్రమంగా తయారు చేసి అసలైన పత్రాలనే తలదన్నేలా డూప్లికేట్ సర్టిఫికేట్లను సృష్టించి న్యాయ ప్రక్రియనే అపహాస్యం చేశారు. ఎంపీడీఓ అయినటువంటి రాజశేఖర్ గారు, తర్వాత రామిరెడ్డిగారిపల్లి పంచాయతీ సెక్రటరీ వాళ్ళ సంతకాలను ఫోర్జరీ చేసి ఏదైనా క్రిమినల్ కేసులో ల్యాండేజ్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే ఆస్తి పన్ను సంబంధించిన సర్టిఫికేట్స్ కావచ్చు, కోర్టులో షూరిటీస్ కోసము నకిలీ తయారు చేసి ఒక 10 మంది వ్యక్తులు ఉన్నారని చెప్పేసి స్పెసిఫిక్ గా ఆంజనేయులైన అతను వీరి వెనకాల ఉన్నారని రామిరెడ్డి గారికి సంబంధించిన నకిలీ సర్టిఫికేట్ తయారు చేసి దానికి కోర్టులో దాని మీద అమాయకులైనటువంటి ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తున్నారని చెప్పేసి ఆయన ఇచ్చిన రిపోర్ట్ పైన 18/3/26 తేదీన అన్ని కోర్టు పనితీరు, ఫోర్జరీకి, తర్వాత వాల్యుబుల్ సర్టిఫికేట్, యూజ్డ్ యాజ్ ఎ డినైల్ నకిలీ సర్టిఫికేట్ దానిపైన పాపం పండిన రోజు రానే వచ్చింది. మార్చి 18 పులిచెర్ల ఎంపీడీఓ రాజశేఖర్ బాబుకు తన పేరుతో ఎవరో నకిలీ సర్టిఫికేట్లను ఇస్తున్నారు అనే అనుమానం రావడంతోనే పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన కల్లూరు పోలీసులు ఒక్కొక్కరిని వేటాడడం ప్రారంభించారు. డీఎస్పీ సాయినాథ్ నేతృత్వంలో స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. తొలుత ఆంజనేయులుని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వరుస అరెస్టులతో ఈ ముఠా మొత్తం కటకటాల పాలైంది. స్వాధీనం చేసుకున్న నకిలీ సీళ్లు పత్రాలు చూసి పోలీసులే అవాకయ్యారు. ప్రస్తుతం ఈ పత్రాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తున్నారు. ఈ రాకెట్లో ఇంకా ఎంతమంది లాయర్లు లేదా కోర్టు సిబ్బంది హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమేనని, నేరగాళ్లకు సహకరించే ప్రతి ఒక్కరిని జైలుకు పంపిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాళ్ళు తయారు చేసుకునే కొన్ని నకిలీ సర్టిఫికేట్లు సంబంధించిన డాక్యుమెంట్లు అవన్నీ కూడా కేసు పదార్థంలో సీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మాకు తెలిసిన విషయాలు ఏంటంటే సుమారు తిరుపతి కోర్టు, పాకాల,
ఈరేడు కొమ్మలూరు చిత్తూరు కోర్టు నందు దాదాపు చాలా మంది 27 మంది లాయర్లకి ఇతను దాదాపు రామిరెడ్డి గారి పల్లిలో 20 మంది వద్ద నుంచి, చిన్నకొట్టిగల్లో 7 మంది నుంచి షూటీలు అందజేసినట్లు. ఈ 27 మంది దాదాపు 200 కేసుల్లో వివిధ కోర్టులో జామీన్గా కూడా ఉన్నారని తెలిసింది. ఆ కోర్టులో ఉన్నటువంటి ఆ సర్టిఫికేట్లు, ఇన్వెస్టిగేషన్ సర్టిఫికేట్లు కూడా దర్యాప్తులో సేకరించుకొని అవన్నీ పోలీస్ పంపించి పకడ్బందీగా దీనిపైన ఆరోపణకు సంబంధించి ఛార్జ్షీట్ తయారు చేసి కోర్టులో నమోదు చేయడం జరిగింది. చట్టం కళ్ళు గప్పాలని చూస్తే ఆ కళ్ళు ఎప్పటికైనా చిక్కోవాల్సిందే. తాత్కాలిక లాభం కోసం ప్రభుత్వ ముద్రలను, సంతకాలను ఫోర్జరీ చేస్తే రాజీ లేని జైలు శిక్ష తప్పదని ఈ ఘటన నిరూపిస్తోంది. కోర్టులు కూడా ఇకపై షూరిటీ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. అక్రమ మార్గాల్లో దర్జాగా తప్పులు చేసి బయట తిరుగుతున్న నేరగాళ్లకు ఈ అరెస్టులు ఒక హెచ్చరిక. ప్రజలారా, మీరు కూడా ఇలాంటి నకిలీ సర్టిఫికెట్ల మాయాజాల్లో చిక్కోకండి. వ్యవస్థను గౌరవించండి, చట్టానికి సహకరించండి.